తెలంగాణలో యూరియా కష్టాలు ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నాయి. మనం నిన్నగాక మొన్న పబ్లిక్ బైట్స్ చూసినాం కదా. మనం పోయినాం ఫీల్డ్కి, సిద్దిపేట జిల్లాకి పోయినాం కదా. దుబ్బాక నియోజకవర్గం మొత్తం ఎట్లా ఉంది, జనాలు ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం 15 రోజుల నుంచి తిరుగుతున్నారు. పొద్దుగాల 6 గంటలకి రావాలి, మధ్యాహ్నం రాక లోడ్ వస్తుందా రాదా అని అది చెప్పేటోళ్ళు కూడా ఉండరు. కొన్ని దగ్గరలో అయితే కొంతమంది చెప్తున్నారు, కొన్ని సెంటర్ల దగ్గర. ఇంకా కొన్ని సెంటర్ల దగ్గర అయితే కనీసం వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. వస్తుందేమో అని సెంటర్ల దగ్గర మొత్తం తిరుక్కుంటా చూసుకుంటా 12 దాకా వెయిట్ చేస్తున్నారు. 12 తర్వాత పోయి మళ్ళీ పొలం పనులకు పోతున్నారు. ఇప్పుడు రైతులు పొద్దుగాల లేవంగానే పొలంలకు పోతారు. పొలంకి పోయి పొలం పనులు చూసుకోవాలి. కానీ పొద్దుగాల పొలంకి పోవాలన్నా, లేకపోతే యూరియా వస్తుందని యూరియా సెంటర్ దగ్గరికి రావాలన్నా, యూరియా సెంటర్ దగ్గరికి వచ్చి కూర్చొని మధ్యాహ్నం రాక చూసి యూరియా రాకపోతే వెళ్ళిపోవాలి. ఒక్కొక్క కుటుంబంలలో ఏం చేస్తుర్రు అంటే, 2-3 ఉన్నారనుకోండి, ఒకరు పొలంలో ఉంటుర్రు, ఒకరు యూరియా దగ్గరికి వచ్చి లైన్ కడుతుర్రు. పొద్దుగాల 3 గంటలకు 4 గంటలకు వచ్చి కూర్చుంటారు. నిన్న వినాయక చవితి కదా. వినాయక చవితి రోజు అందరూ, పండగ రోజు అందరూ రైతులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పండగలు జరుపుకుంటారు. కానీ పండగ రోజు కూడా తెలంగాణలో మాత్రం పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి అనటానికి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. ఒకసారి వీడియోలు చూడుర్రి. ఇవి నిన్న పండగ రోజు రైతులు పండగ చేసుకోక యూరియాల కోసం క్యూ లైన్లు, ఎట్లా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కట్టిరు. ఎందుకంటే పంటలు మంచిగా పండితే పండగలు ఎప్పుడన్నా చేసుకోవచ్చు, కానీ యూరియా దొరకకపోతే పంటలు నష్టమవుతాయి. మేము తీసుకొచ్చిన పెట్టుబడి కూడా వెళ్తలేదు. ఒక దగ్గర కొన్ని చోట్లల్లో ఇప్పుడు రైతులు వాళ్ళు చేసేదాంతో పాటు కౌలుకు కూడా దూసుకుంటారు పొలాలని. మొత్తం నష్టం మీద పడుతుంది. యూరియా దొరకకపోతే, చల్లకపోతే పంట మొత్తం ఆగమయ్యేటట్టుంది. ఇప్పుడు మక్క ఉందనుకోండి, మక్కకి పెట్టక యూరియా వేయకపోతే కంకి వచ్చే టైంలో ఇబ్బంది అవుతుంది మొత్తం అని రైతులందరూ ఎట్లా మాట్లాడిరు. మొన్న మనం తీసుకొచ్చిన బయటలలో చూసినాం. ఇవి పండగ, ఒక దిక్కు పండగ అయితే తెలంగాణలో ఉన్న రైతుల పరిస్థితి ఏంది చూడుర్రి. ఇంత క్యూ లైన్లు. ఇంకా కొంతమంది అయితే యూరియా వచ్చింది అని తెలుసుడుతోనే ఇక వర్షం పడుతుంది కదా, మొత్తం గొడుగులు పట్టుకొని నిల్చొని ఉన్నారు. కొంతమంది ఏమో ఆ చెట్ల ఆడ ఈడ కూర్చొని ఉంటారు కదా. యూరియా వచ్చిందని తెలుసుడుతోనే ఉరుకుతున్నారు. ఇప్పుడు వచ్చిన లోడు ముందు నిల్చున్న వాళ్ళకి, లైన్లో ఉన్న వాళ్ళకి అయిపోతుంది. ఇక మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మేము మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందో, 10 రోజులు అవుతుందో, 15 రోజులు అవుతుందో, నెల రోజులు అవుతుందో, ఎన్నడు వస్తుందో కూడా తెలియదు కదా. అట్లా తెలియకపోవడంతో ఉరికొస్తున్నారు మొత్తం. అయితే ఇది ఇట్లుంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అంటే, అసలు లైన్లలో నిలుచున్నటోళ్ళు ఎవ్వరు కూడా రైతులు కాదు అన్న లెక్క మాట్లాడుతున్నారు. చూసినాం కదా మనం మొన్నరాక తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి. కానీ రైతులందరూ ఎవ్వరు యూరియా కోసం లైన్లలో నిలుచుంటలేరు. రైతులు వస్తుర్రు, యూరియా దొరకంగానే తీసుకుంటున్నారు, పోతుర్రు. కానీ కొంతమంది రాజకీయాలు చేస్తుర్రు దీని మీద అన్న లెక్క మాట్లాడిండు. అయితే నిన్న మనం పోయినప్పుడు ఒక అమ్మ మాట్లాడుతుంది, ఈమె రైతా కాదా అని అడిగితే, ఇగో ఇవి చూడుర్రు, ఇట్లా ఇంత క్యూ లైన్లు చూడుర్రు. ఎంత ఉంటుంది, కిలోమీటర్ల రాక క్యూ లైన్లు. పండగ రోజు ఇది, పండగ రోజు రైతులందరినీ క్యూలలో ఉంచిరు. మీరు రైతులమేమో మేము రైతులమే చూపిస్తాం. మరి చేతులక్కడ దొరకపోయి ఎవడు అన్నాడో ఊరియా మత్తు వస్తుందని ఏ పాడతావు అన్నాడో తోకరా రాజు గారిని ఎవడో. కామరెడ్డి పోయినా, రాణపేట పోయినా, అక్కడ నీరంపేటలో ఆ ఊరికి పోయినా ఏడ కూడా లేదు. రాజోలే బతికిన రైతన్న నేడు దారి లేనోడాయనే, రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పారాయనే. ఇప్పుడు ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమం మీద ఎట్లా పాటలు వచ్చినాయి మనందరికీ గుర్తుంది కదా. గట్ల యూరియా మీద, యూరియా కష్టాలు చూసి మళ్ళొకసారి తెలంగాణలో కళాకారులందరూ యూరియా కష్టాల మీద పాటలు. రైతన్న నేడు దారి లేనోడాయనే, నాడు పచ్చాని పంటల్లో నిలవంక తీరు నిలిసిన రైతన్నా, వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవరి పాపమన్నా, దేశానికే తిండి పెట్టిన వాని దేహం ఉడిగిపోతున్నది నేడు. మనం చూసినాం కదా పబ్లిక్ బయట్లల్లో. అసలు
ఏంది పంట ఎండిపోతుంది, తీసుకొచ్చిన పెట్టుబడికి పెట్టిన పైసలు కూడా వెళ్ళేటట్టు లేవు, ఏం చేయాలి, ఇన్ని సొసైటీ కారణే ఇంతంత మందు తాగి చచ్చిపోతామనే బయటలో కూడా మాట్లాడారు చాలా మంది రైతులు. అంటే అంత దారుణంగా ఉన్నాయి నిజంగా పరిస్థితులు బయట. అంత దారుణంగా ఉంటే కూడా ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు, అసలు రైతులు ఎవరు ఇబ్బంది పడతలేరు, మొత్తం యూరియా ఉంది అన్న లెక్క మాట్లాడుతున్నారు. నిన్న పండగ రోజు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో ఉండి యూరియా ఎప్పుడు వస్తుందో, ఆ ఒక్క బస్తా కూడా ఎప్పుడు దొరుకుతుంది, ఎన్ని రోజులకు దొరుకుతుంది అని మొత్తం ఇంటిల్లి పాది వచ్చి యూరియా కోసం లైన్లు కడుతున్నారు. ఇది తెలంగాణలో యూరియా కోసం జనాలు పడుతున్న అవస్థలు. ఇవి చూసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది, ఏం మాట్లాడుతున్నాం మనము అనేదన్నా ఆలోచించుకొని మాట్లాడాలి కదా. ఒక్కసారి వస్తున్న వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఎట్లుంది పరిస్థితులు, యూరియా కష్టాలు ఎట్లున్నాయి అని. అది చూపించడానికి కోసమే చేసింది ఈ వీడియో.